లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అనంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. మీకు అర్థమైందండి? లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా, రేవైనా, కరువైనా, ఖడ్గమైన ఏది మన మీదకి వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడువాడు, యేసే సంచరించువాడు, యేసే సజీవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. ఆ తర్వాత చూసారా, విగ్రహారాధన కోసం అడిగితే విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదు అంటే వెంటనే అప్పుడు చేయకూడదని డైరెక్ట్ మాట్లాడారు కదా. అదే డైరెక్ట్ గా ఇక్కడ ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? అక్కడ డైరెక్ట్ గా విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి మళ్ళీ క్రైస్తవుల విగ్రహారాధన ఉందని ఇటు వచ్చేసారు. ఎందుకు ఒక స్టెప్ అటు వెళ్తే హైందవ సహోదరుల నుంచి వ్యతిరేకత వచ్చేస్తదేమోనన్న భయంతో ఉన్నారా? మనుషుల దయ కావాలని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? హైందవ సహోదరుల దగ్గర చెడ్డ అవ్వకూడదు అనే ప్రయత్నం చేస్తున్నారా? వారిని దూషించకండి, వారిని ఎవరిని ఏమనకూడదు, కానీ మనం సత్యం కోసం నిలబడి మాట్లాడినప్పుడు సిలువకు అభ్యంతరం వస్తుంది అంటాడు పౌలు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా, అవసరమైతే హతసాక్షి మరణమే ఎదురైనా, ఇంత మాత్రం రాజీ పట్టం ఆనాటి క్రైస్తవులకు తెలియకనా? తమ విశ్వాసం కోసం రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు. ఇంత మాత్రం రాజీ పట్టం చేతగాకనా, తెలియకనా, తెలివి లేకనా? ఈ రోజు ఈ భ్రష్ట బోధకులు లేచి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి అందరికీ తప్పుడు మాదిరిస్తున్నారు. వీళ్ళని అనుసరించే వాళ్ళంతా భ్రష్టులు అవటం ఖాయం, భ్రష్టు పట్టడం ఖాయం, నాశనం అవటం ఖాయం, నరకాగ్నికి వెళ్ళడం ఖాయం. దయచేసి ఇటు బోధలను విశ్వసించక తిప్పికొట్టమని, ఎదిరించమని, ప్రశ్నించమని మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. మనమందరం అలాంటి వాళ్ళమై ఉండాలనేది దేవుని చిత్తమని మీకు బైబిల్లో చూపించాను. కాంతి గారు మిమ్మల్ని అడిగారు, వినాయక చవితి దగ్గర పెట్టింది తింటావా అంటే నేను తింటా అన్నారు. మీరు అంటే మీరు బైబిల్కి వ్యతిరేకం కాదా, విరుద్ధం కాదా? మీరు చేస్తుంది బోధ తప్పు కాదా? విగ్రహముల దగ్గర పెట్టింది తినండ్రా అని బోధ చేస్తున్నారు. ఎవరు మీరు? యజబేలు ఆత్మ కలిగినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు, మీ బోధ విధానాన్ని మార్చుకోండి. బైబిల్ జ్ఞానం మీకు ఎక్కువైపోయి ఇక నన్ను మించిన వాడు లేడు, నేను చెప్పిందే సత్యం అన్న భావనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటి మాటల్ని ప్రజల్లోకి పరిచయం చేస్తున్నారు. యజబేల్ ఆత్మ కలిగిన వారు మీరు. విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నది యజబేలు బోధ. ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ, యజబేలు బోధ. ఇవన్నీ మేము చేసేస్తాం, యజబేలు బోధ మేము చేస్తూ తిరుగుతాం, మమ్మల్ని ఎవడు అడగకూడదంటే అడగరా, కడిగి పడేస్తారు వాళ్ళు. ఇవి మీరు చెప్పిన దుర్బోధలు. ఇలాంటివన్నీ చెబితే అడగరట. యజబేలు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా? వాక్యపు ఖడ్గాన్ని తీసి నరికి పడేస్తాడు యజబేలు దేవుడు. ఎవరు మెప్పుకోరాలి? మనం ఉన్న చిన్న జీవితంలో రోషంగా, పౌరుషంగా, గత కాలంలో నేను గట్టిగా రోషంగా ఉండేవాడిని, ఇప్పుడు తగ్గిపోయింది. దేనికి తగ్గాల? దేవుడి కోసం ఎప్పుడు రోషంగానే ఉండాలి, ఎవరికి తగ్గక్కర్లే. వాళ్ళే అంటున్నారు తగ్గేదే లేదంటున్నారు. వాళ్ళు తగ్గేదే లేదని దేవుడి కోసం అంటే క్రైస్తవుడు ఏమనాలి? డబల్ తగ్గేదేలే ప్రభు కోసం, డబల్ తగ్గేదే లేదు. ఎవడు ముందు? రాజా నీ ముందు తగ్గేదే లేదు, ఏ తల దించేదే లేదు, మాకు అగ్నిగుండమైనా వంగేదే లేదు, నీకు లొంగేదే లేదు. మా దేవుడే మాకు గొప్పవాడు. మన గురించి మనం ఆలోచిస్తే ఈ తరంలో ఎవడ మెప్పు? మనల్ని ఎవ్వడు ఈ లోకంలో ఏం చేయలేడు. ఒకవేళ ప్రభు కోసం ప్రాణార్పణ అయినా సంతోషమే. ఒకవేళ అనకపోతే పేక తీసేయి. ప్రభు కోసం ఈ పేకైనా ఇస్తాం. ఎవరితో కాంప్రమైజ్ అయి బతకవలసిన పని లేదు ఈ భూమి మీద, ఒక్క దేవుడితో తప్ప. దేవుడా, యేసు ప్రభు దేవుడా? మరి విజయప్రసాద్ రెడ్డి దీనికి ఏమని సమాధానం చెప్పాడో నాకు తెలియదు. కానీ ఒకవేళ నన్నే కనుక ఈ ప్రశ్న అడిగితే, నన్నే కాదు ఏ బైబుల్ని ప్రామాణికంగా పెట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గౌరవిస్తూ బ్రతికేటువంటి నిజమైన క్రైస్తవుడు చెప్పే సమాధానం ఏంటి అంటే, రాముడు దేవుడా కాదా అన్నది చెప్పాల్సిన అవసరత నాకు లేదు ఒక క్రైస్తవుడిగా. ఎందుకంటే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే దేవుడిగా అంగీకరించేటువంటి క్రైస్తవుడిని. కాబట్టి రాముడు దేవుడా కాదా అనేటువంటి నిర్ధారణ నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, బైబిల్లో స్పష్టంగా ఉంది, విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు. మరి మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటున్నాంగా, మరి మేము ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినకూడదు? దయచేసి వినండి, విగ్రహములకు అర్పించిన దానిని తినవద్దు అని చెప్పి బైబిల్ మనకి చెప్పింది.